నాగెల్లి శ్రీనివాస్ భార్యను చదివించి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలనుకున్నాడు. అందులో సక్సెస్ అయ్యాడు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే శ్రీనివాస్ భార్య జ్యోతిని చదివించి గ్రూప్ 2 స్థాయి ఉద్యోగాన్ని సంపాదించే ప్రయత్నం చేశారు. గ్రూప్ 2 ఉద్యోగినిగా జ్యోతి ఎక్సైజ్ శాఖలో ఉద్యోగం చేయడం మొదలుపెట్టింది. అనంతరం ఆ ఉద్యోగమే శ్రీనివాస్ పునాది పడిందన్న విషయం శ్రీనివాస్కి తెలియదు. ఉద్యోగం తర్వాత కొద్ది రోజులకే జ్యోతికి శ్రీనివాస్కి ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని వాళ్ళ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వేధింపుల వల్లనే నా కొడుకు ఈరోజు హైదరాబాద్లోని నేరడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చేసుకోవాల్సి వచ్చింది, హ్యాంగింగ్ చేసుకున్నాడు అని చెప్తున్న పరిస్థితి. కొన్ని అంశాలు మనం పూర్తిగా చెప్పలేము, కానీ చూపెట్టే ప్రయత్నం ఆర్టీవీ చేస్తుంది. మనం ప్రస్తుతం శ్రీనివాస్ ఇంటి వద్దనే ఉన్నాం. మంచిర్యాల జిల్లా ఆర్కేపీ గణేష్ నగర్లో ఉన్నాం. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే శ్రీనివాస్ ఈరోజు హైదరాబాద్లో యేసరావు నగర్ సమీపంలో ఈ యథార్థం జరిగింది. మనం చూపెట్టచ్చు. వాళ్ళ కుటుంబంలోనే ఉన్నాం. వాళ్ళ తల్లి రోధిస్తున్న పరిస్థితి, వాళ్ళ అక్క కూడా తల్లడిల్లిపోతున్న యథార్థాన్ని ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెడుతుంది. తల్లి బాధపడుతున్న అంశం చూపెడుతున్నాం. అయితే చాలా కష్టపడ్డారు, కష్టపడి చదివించే ప్రయత్నం చేశారు. నిజంగా కడుపేదరికంలో వారిని పెళ్లి చేసుకొచ్చాం, ఇది శ్రీనివాస్ ఇష్టపడి చేసుకున్న వివాహం అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కన్నీరు మున్నీరు అవుతున్న ఆ యథార్థాన్ని ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపెడుతున్నాం. ఇటువంటి సమయంలో వారితో మాట్లాడించద్దు, కానీ